సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏవియేటర్ గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్ని ఇప్పుడు మీ ముందు లైవ్లో అయితే ఆడబోతా ఉన్నా. అయితే ఈ ఏవియేటర్ గేమ్ వచ్చేసి మనకి వన్ విన్ యాప్లో, అలాగే బ్లూ చిప్ యాప్లో, అంతేకాకుండా రాజ్బెట్ అనే యాప్లో ఈ గేమ్ అయితే మనకైతే అవైలబుల్లో ఉంది. అయితే అక్కడక్కడ చూసుకున్నట్టయితే ఈ ఏవియేటర్ గేమ్కి సంబంధించి కొన్ని ట్రిక్స్ అది ఇది అని చెప్పేసి మనకి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చెప్తున్నారు. అంతేకాకుండా కొంతమంది కూడా ట్రిక్స్ అని చెప్పుకుంటూ డైరెక్ట్ ఈ గేమ్ని అయితే ప్రమోట్ అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఈ గేమ్లో వచ్చేసి ఏమైనా ట్రిక్స్ అనేది వర్కౌట్ అవుతుందా, లేకపోతే దీన్ని అవాయిడ్ చేయడం మంచిదా, అసలు ఈ గేమ్లో నిజంగా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చా లేదా అనేది నేనైతే మీకు ఈ ఏవియేటర్ గేమ్ లైవ్లో ఆడి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే, ఎవరైతే ఆన్లైన్లో ₹1 కూడా ఇన్వెస్ట్ చేయకుండా మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇది గ్రో యాప్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, వీళ్ళు వచ్చేసి పర్ రిఫర్కి ₹100 ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా సైన్ అప్ బోనస్గా కూడా ఇంకో ₹100 అయితే ఇస్తూ ఉన్నారు. ఈ యాప్కి సంబంధించిన లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన, అలా ఎలా రిజిస్టర్ అవ్వాలని చెప్పేసి ఫుల్ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, నేను వచ్చేసి నా యొక్క ఏవియేటర్ గేమ్ అయితే ఓపెన్ చేసిన. ప్రజెంట్ నేను వచ్చేసి రాజ్బెట్ అనే యాప్లో నేనైతే గేమ్ అయితే ఆడుతూ ఉన్నా. ఇక్కడ ప్రజెంట్ నా మెయిన్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు, ₹485 అవుతుంది. అయితే ఈ గేమ్ అయితే అందరికీ తెలిసే అనుకుంటా. అదేంటంటే మనం ఇక్కడ కొంత అమౌంట్ అనేది అయితే బెట్టేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 1x2 అట్లా పోతుంది కదా. సపోజ్ మనం ఒక ₹10 పెట్టేసినట్టయితే అది ఇక్కడ 2xకు పోయేంత వరకు వెయిట్ చేసి మనమైతే ఆ 2xకు పోయిన వల్ల మనమైతే ఎగ్జిట్ అయిపోతే మనకు వచ్చేసి ₹20 ప్రాఫిట్ రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క గేమ్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే నేనైతే మీకు లైవ్లో ఒకసారి అయితే ఆడి చూపెడతా. తర్వాత ట్రిక్స్ ఏమైనా ఉంటాయా అనేది నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తా. ఇప్పుడైతే స్టార్ట్ అయింది. సో నేను వచ్చేసి నెక్స్ట్ బెట్ కోసం అని చెప్పేసి ₹10 అయితే ఇన్వెస్ట్ చేసిన. సో ఫ్రెండ్స్, చూసుకోవచ్చు, ఇప్పుడు మన బ్యాలెన్స్ వచ్చేసి 475 అయింది. మనమైతే ₹10 అయితే ఇన్వెస్ట్ చేసినాం. సో ఇక్కడ క్యాష్ అవుట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే మనమైతే ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. 2x వరకు పోయేసరికి అయితే వెయిట్ చేద్దాం. సో చూసుకోవచ్చు, మనకు వచ్చేసి 21 రావడం అయితే జరిగింది. అంటే ₹11 అయితే ప్రాఫిట్ రావడం అయితే జరిగింది. ఇక్కడ మన టోటల్ బ్యాలెన్స్ వచ్చేసి ₹496 అయితే అయినాయి. మళ్ళీ ఇప్పుడు ఒక ₹10 అయితే మళ్ళీ అయితే పెట్టేస్తూ ఉన్నా. సో ఫ్రెండ్స్, మళ్ళీ నేనైతే ఎగ్జిట్ అయితే అయిపోయినా. ఈసారి వచ్చేసి ₹15 రావడం అయితే జరిగింది. అంటే ₹5 ప్రాఫిట్ రావడం అయితే జరిగింది. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఒకసారి అయితే పెట్టేసి చూద్దాం. ఇదేంటంటే నాకు తెలిసి మనం తక్కువ అమౌంట్ కనుక తొందరగా తీసుకొని ట్రై చేసినట్టయితే కొంత ప్రాఫిట్ సైడ్ అయితే ఉండొచ్చు. బట్ ఆ తక్కువ అమౌంట్ తీసుకునే టైంలో కూడా ఒక్కొక్కసారి మనం క్యాష్ అవుట్ చేసేలోపు అది కనుక ఈ రాకెట్ కనుక పోయింది అంటే మనమైతే వేసిన ₹10 అయితే లాస్ అయిపోతాం. మనం ఎన్నోసార్లు అంటే చిన్న చిన్న అమౌంట్ తీసుకొని ఒకేసారి అయితే ఆ పెద్ద అమౌంట్ అయితే పోగొట్టుకోవాల్సి ఉంటుంది. అట్లా కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ₹10 పోయినాయి కాబట్టి 2x వచ్చేదాకా అయితే వెయిట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, చూసుకోవచ్చు, మళ్ళీ ₹21 రావడం అయితే జరిగింది. ఈసారి వచ్చేసి ₹503 అయితే మన టోటల్ బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. సో ఇదేంటంటే ఇప్పుడు ఇక్కడి వరకు అర్థమైంది మనకి ఏంటంటే, మనం బెట్టింగ్ వేసిన తర్వాత ఓ ₹3 ₹4 రాగానే మనమైతే ఎగ్జిట్ అయిపోతామంటే ప్రాఫిట్ సైడ్ అయితే ఎక్కువ శాతమే ఉండొచ్చు అని అర్థమైంది. కాకపోతే ఏంటంటే, ఒకవేళ ఈ ₹2-3 కాకుండా ఇప్పుడు 1.39x వచ్చింది కదా, ఒకవేళ అప్పుడప్పుడు 1.11xకే ఈ ఏవియేటర్ ఏదైతే ఉందో అదైతే క్లోజ్ అయిపోతుంది. అప్పుడు మనం వేసిన ₹10 అయితే మనం లాస్ అయిపోతాం. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, ఒక 3-4 సార్లు మనం చిన్న ప్రాఫిట్ కొట్టింది మొత్తం కూడా ఒకేసారి పోతుంది. అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒకసారి 3x ఇన్వెస్ట్మెంట్ అనేది అయితే ఒకసారి వేసి చూద్దాం, వర్కౌట్ అవుతుందో కాదో చూద్దాం. ఫస్ట్ అయితే నేనైతే ₹10 అయితే బెట్టింగ్ వేసిన. ఈసారి పోతే నెక్స్ట్ సారి అయితే ₹30 బెట్టింగ్ వేస్తా. సో 2x వచ్చే వరకు అయితే వెయిట్ చేద్దాం. 2x రాలేదు, మనమైతే ఈసారి అయితే లాస్ అయిపోయినాం. ఇప్పుడు వచ్చేసి ఒక ₹30 అయితే పెట్టేస్తాం. ఈ ₹30 పెట్టేసి 2x వచ్చేంత వరకు అయితే వెయిట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, చూసుకోవచ్చు, 3x ఇన్వెస్ట్మెంట్ కనుక చూసుకున్నట్టయితే మనం వచ్చేసి 2x రాగానే నేనైతే ఎగ్జిట్ అయితే అయిపోయినా. నాకు వచ్చేసి ₹60 అయితే
ఆ ప్రాఫిట్ అయితే రావడం అయితే జరిగింది. మళ్ళీ ఇప్పుడు 10 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మళ్ళీ 21 రూపీస్ ప్రాఫిట్ రావడం అయితే జరిగింది. అంటే 11 రూపీస్ ప్రాఫిట్ రావడం అయితే జరిగింది. సో ఇంకొంచెం వెయిట్ చేసి ఉంటే 30, 40, 50 ఇట్లా చాలా అయితే ప్రాఫిట్ వస్తూ ఉండే. బట్ ఏంటంటే ఎక్కువ శాతం అయితే ఇలా నేను అంతకు ముందు కూడా ఒకసారి అబ్జర్వ్ చేసిన, మనం గేమ్లో ఉన్నంతసేపు అయితే అంత హైక్ అయితే ఏవియేటర్ అనేది వెళ్ళట్లేదు. బట్ లో 2, 3 వచ్చేసరికి ఏవియేటర్ అయితే క్లోజ్ అయితే అయిపోతూ ఉంది. ఇప్పుడు వచ్చేసి 3x వెళ్ళేంత వరకు అయితే వెయిట్ చేద్దాం. సో చూసుకోవచ్చు, మనకైతే మనం బెట్టింగ్ వేసుడే ఆల్చాం, అది ఒక సెకండ్లో అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 10 రూపీస్ అయితే బెట్టింగ్ వేసిన. ఈసారి కనుక ఓడిపోతే నెక్స్ట్ 30 రూపీస్ అయితే ఇద్దాం. సో 2x వచ్చేంత వరకు అయితే వెయిట్ చేద్దాం. సో చూసుకోవచ్చు 20 రూపీస్ ప్రాఫిట్ రావడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ మొత్తం నేను గేమ్ ఆడిన తర్వాత దీంట్లో మనం ఒకవేళ మనీ ఎర్న్ చేసుకోవాలంటే ఏ ట్రిక్స్ ఫాలో అవ్వాలి అనేది అయితే నేను చెప్తాను. ఫ్రెండ్స్ అసలు జస్ట్ మిస్లో పోయింది, మనం అయితే 10 రూపీస్ అయితే లాస్ అయిపోయినాం. ఈసారి వచ్చేసి ఒక 30 రూపీస్ అయితే పెట్టేద్దాం. సో చూసుకోవచ్చు 67 రూపీస్ అయితే ప్రాఫిట్ రావడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మన టోటల్ బ్యాలెన్స్ వచ్చేసి 556 రూపీస్ అయితే అయింది. సో ఫ్రెండ్స్ ఇంకొకసారి పెట్టేసిన తర్వాత నేనైతే మీకు ఇందులో ఏమైనా ట్రిక్స్ వర్కౌట్ అవుతాయి అనేది అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లాస్ట్ బెట్. సో చూసుకోవచ్చు ఏవియేటర్ అనేది స్టార్ట్ అయిన ఒక సెకండ్కే అదైతే అయిపోయింది. మనం 10 రూపీస్ అయితే లాస్ అయిపోయినాం. సో ఇప్పుడు ఇది ఏంటంటే మనం వచ్చేసి 485 రూపీస్తో అయితే స్టార్ట్ చేసినాం. లాస్ట్లో నా బ్యాలెన్స్ వచ్చేసి 546 రూపీస్. అయితే ఇక్కడ ఏంటంటే ఇందులో ఎలాంటి ట్రిక్కులు కూడా వర్కౌట్ కావు. 3x ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా మొత్తానికే వర్కౌట్ కాదు. 3x ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఫస్ట్ 10 రూపాయలు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ పోయినట్టయితే 30 రూపీస్ వేయాల్సి ఉంటుంది. అవి కూడా పోయినట్టయితే 90 రూపీస్ వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం 3x ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసినంతసేపు కూడా మనం అయితే ఓడిపోయినట్టయితే చాలా పెద్ద మొత్తంలో వేలల్లో లాస్ అయితే చూడాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం స్టార్టింగ్ చిన్న చిన్న అమౌంట్లు అయితే తీసుకోవచ్చు. అదేంటంటే మనకి ఏవియేటర్ అనేది మనకి స్టార్టింగ్ 1.15కి వెళ్ళిన వెంటనే మనం అయితే తొందర ఎగ్జిట్ అవుతూ ₹2 అనేటివి అయితే ప్రాఫిట్ పొందొచ్చు. బట్ అప్పుడప్పుడు ఏంటంటే 1.1కే అదైతే ఎగ్జిట్ అయితే అయిపోతూ ఉంది. ఏవియేటర్ అనేది మనకైతే క్లోజ్ అయితే అయిపోతూ ఉంది. అప్పుడు మనం ₹10 మనం పెట్టేసినటువంటి ₹10 కూడా మొత్తం పోగొట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఏంటంటే మనం చిన్న రూపాయి ₹2 ఎర్న్ చేసిన అన్నీ కూడా ఒకేసారి అయితే పోగొట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో వచ్చేసి ఏంటంటే ఎలాంటి ట్రిక్స్ కూడా వర్కౌట్ కావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏంటంటే ఓన్లీ టైంపాస్కి ఆడుకుంటామంటే ఆడుకుంటే తప్ప దీని మీద పెద్ద ఆశలు పెట్టుకోకూర్రి. మొత్తానికి ఏంటంటే ఈ గేమ్కి అయితే ఎక్కువ శాతం అడిక్ట్ అయితే అవ్వద్దు. ఇది వచ్చేసి కొంచెం పెద్ద అమౌంట్ పెట్టినట్టయితే దీంట్లో ఇదైతే డేంజర్ గేమ్ అని అయితే చెప్పొచ్చు. ఈ ఏవియేటర్ గేమ్కి సంబంధించినటువంటి వెబ్సైట్లు కూడా వన్విన్ అని చెప్పేసి, రాజ్బిట్ అని చెప్పేసి, బ్లూ చిప్ అని చెప్పేసి ఈ వెబ్సైట్లు కూడా ఎప్పుడు వర్కౌట్ అవుతాయో ఎప్పుడు వర్క్ కాకుండా అట్లనే ఉంటాయో అని అయితే ఇది కూడా చెప్పలేం. వీళ్ళు ఎప్పుడు జెండా ఎత్తేసేది తెలియదు, మళ్ళీ ఎప్పుడు విత్డ్రాల్ ఇచ్చేది తెలియదు, ఎప్పుడు డిపాజిట్ చేసినా మనకు యాడ్ చేయొచ్చు చేయకపోవచ్చు. అందుకని చెప్పేసి ఈ ఏవియేటర్ గేమ్కి మొత్తానికైతే దూరంగా ఉండడానికి ట్రై చేయండి. లేదా ఏదన్నా చిన్న వెబ్సైట్ ఉన్నది అంటే ₹100-150 యాడ్ చేసి జస్ట్ టైంపాస్కి ఆడుకుంటామంటే ఆడుకోండి. వచ్చినాయంటే ప్రాఫిట్ తీసుకోండి, రాలేదంటే అక్కడికే వదిలేసి వెళ్ళండి తప్ప దీనికైతే అడిక్ట్ అయ్యి ఇందులో మీరైతే వేలు సంపాదించుకుంటాం, లక్షలు సంపాదించుకుంటాం అని ట్రిక్స్ ఏమన్నా ఉన్నాయా, అదేమన్నా ఉన్నాయి, ఇదేమన్నా ఉన్నాయని సెర్చ్ చేసి మీరైతే మోసపోవద్దు. సో ఫ్రెండ్స్ ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.